అందరికీ నమస్కారం. నా పేరు కె అప్పలనాయుడు, తెలుగు టీచర్. నా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకుముందు తరగతిలో జాతీయాలు చెప్పుకున్నాము కదా. ఈరోజు సామెతల గురించి చెప్పుకుందాం. జాతీయాలకి సామెతలకి తేడా స్పష్టంగా చెప్పుకుందాం. ఇప్పుడు సామెతలు లేదా లోకోక్తుల గురించి చెప్పుకుందాం. ప్రజల భాషలో మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవసారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు అంటారు. ఆమెత అనగా విందు లేదా వృధా ప్రయాస అని అర్థం. సామెతలకు ఏ ఒక్కరిని రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లో నుంచే సామెతలను పుట్టిస్తారు. అనుభవం ద్వారా చెప్పేవి సామెతలు. సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు. సామెతలు సంక్షిప్త సామెతకు ప్రధాన లక్షణం. సామెతకు పోలిక ప్రాణాధారం. సామెతకు ముఖ్యంగా పోలిక ప్రాణాధారం. సామెతలలో వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఉంటుంది. సామెతలలో వ్యంగ్యార్థానికి ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే యమునా తీరే. ఎవరి దారి వారిది. ఒకరి గురించి ఇంకొకరు పట్టించుకోకపోవటం. ఉదాహరణ: సరైన రాజు లేనందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రజలు మారుతారు. సరైన రాజు లేనందువల్ల ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రజలు మారుతారు. శ్రీకృష్ణుని పూర్వజన్మలో ఆరాధించిన 16,000 మంది ఋషులు గోపికలై జన్మించారని భాగవతం చెబుతుంది. యమునా నదీ తీరంలో శ్రీకృష్ణుడు అనేక మంది కృష్ణులుగా మారి గోపికలతో ఆడి పాడాడు. ప్రతి గోపిక శ్రీకృష్ణుడు తనతో ఉన్నాడని భావించి పరిసరాలను మరిచిపోయింది. ఇతరుల విషయం పట్టించుకోకుండా ఎవరి దారిన వారు ప్రవర్తిస్తే ఈ ఎవరికి వారే యమునా తీరే అనే సామెతను ఉపయోగిస్తాం. ఇంకొక ఉదాహరణ: ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెత అక్షరాల నిజం. ఇంటిలోని వారందరూ మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి, ఇంటిలో నీతిగా నిలబడటానికి ఇల్లాలే అంటే భార్య లేదా స్త్రీ ఆధారం. వంశం నిలబడటానికి భార్యే కారణం. కుటుంబ గౌరవానికి ఆమె మూలం. భర్త సంతోషానికి కారణం భార్యే. అనుకూలవతి అయిన భార్య ఉంటే చాలు, ఆ భర్తకు గృహస్థ ధర్మం యొక్క సమస్త ఫలాలు లభిస్తాయి. అటువంటి వారు చేపట్టిన కార్యాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. మంచి సంతానం కలుగుతుంది. అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అనే సామెత పుట్టింది. అంగట్లో అన్నీ ఉన్నాయి, అల్లుడి నోట్లో శని ఉంది. అంగడి అంటే సంత లేదా బజారు. అక్కడ అన్ని వస్తువులు ఉన్నప్పటికీ అల్లుడికి తినే అదృష్టం లేకపోవడం. నోట్లో శని వల్ల ఏ వస్తువు ఇంటికి రాలేదు. కారణాలు ఏవైనా అయి ఉండవచ్చు. అంగడికి వెళ్ళి ఏవో వస్తువులు తీసుకురమ్మని అల్లుణ్ణి పంపితే మాట్లాడే పద్ధతి చేతకాక నోట్లో శని వల్ల ఏ వస్తువు
తీసుకురాలేకపోయాడు అని ఈ సామెతకు అర్థం. అంబలి తాగేవాడికి మీసాలెగబట్టేవాడొకడు. అంబలి తాగేవాడికి మీసాలెగబట్టేవాడొకడు. అంబలి అంటే గంజి వంటి ఆహారం. అంబలి సామాన్యంగా పేదవారే త్రాగుతారు. అంబలి తాగుతున్న పేదవాడు తన మీసాలకు గంజి అంటుకోకుండా మీసాలు ఎత్తి పట్టుకోవటానికి ఒక సేవకుడిని నియమించుకున్నాడు. లేనిపోని ఆడంబరాలు ప్రదర్శించే వారికి ఈ అంబలి తాగేవాడికి మీసాలెగబట్టేవాడొకడు అనే సామెతను వాడతారు. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు. నిష్ఠురం అంటే వంకలు పెట్టటం లేదా కఠినంగా మాట్లాడటం. పనికి ముందే కఠినంగా వ్యవహరించి సూచనలు చేసి పని చేయించుకోవడం మంచిది. పని అయిపోయిన తర్వాత చేసిన వాళ్ళను నొప్పించేటట్లు మాట్లాడటం మంచిది కాదు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. నక్క ద్రాక్ష పళ్ళ కోసం ఎగిరి అవి అందకపోవటంతో ఈ పళ్ళు పుల్లగా ఉంటాయి, నేను తినను అని వెళ్ళిపోయింది. నక్క ద్రాక్ష పళ్ళ కథ అందరెరిగినదే. ఏదైనా ముఖ్య వస్తువు కోసం ఆశపడి తీవ్రంగా ప్రయత్నించి విఫలమైనప్పుడు తన అసమర్థతను గాక ఆ వస్తువును నిందించే సందర్భంలో ఈ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అనే సామెతను ఉపయోగిస్తారు. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది ఎక్కువ మంది వాడుతూ ఉంటారండి. జుట్టు పట్టుకోవటం అధికారానికి లేదా బల ప్రయోగానికి గుర్తు. కాళ్ళు పట్టుకోవటం బానిసత్వానికి గుర్తు. కొందరు అవకాశవాదులు అధికారంతో పని చేయించుకోవటానికి ప్రయత్నిస్తారు. అలా వీలు కానప్పుడు ప్రాధేయపడి పని చేయించుకుంటారని భావం. అడగనిదే అమ్మైనా పెట్టదు. ఇది కూడా ఎక్కువగా వాడుకలో ఉంటుంది. బిడ్డ ఆకలి తెలుసుకొని పెట్టేది తల్లి. ఆ తల్లికి కూడా బిడ్డకు ఆకలి అవుతుంది అని తెలియాలంటే బిడ్డ ఏడవటమో భాష ద్వారా చెప్పటమో చేయాలి. బిడ్డ ప్రయత్నం బిడ్డ చేస్తే తల్లి ఆ కోరిక తీరుస్తుంది. మన ప్రయత్నం, మన కర్తవ్యం మనం మొదట చేయాలి. అలా చేసినప్పుడే ఇతరులు స్పందిస్తారని ఈ సామెత తెలియజేస్తుంది. అడుసు తొక్కనేల కాలు కడగనేల. అడుసు అంటే బురద. బురద తొక్కితే కాలు కడుక్కోక తప్పదు. అనవసర విషయాలలో జోక్యం కల్పించుకోవటం ఎందుకు? దానివల్ల వచ్చే బాధలు అనుభవించటం ఎందుకు? బాధలు తప్పవు అని తెలిసినా పని చేయరాదు అని పై సామెతకు అర్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.